కొడుతుంటే చూస్తూ ఊరుకోవడం, బాధను ఓర్చుకోవడం తప్ప ఆ పసివాడు ఏమీ చేయలేని నిస్సహాయుడు. అలాంటి పసివాడిని కసితీరా కొట్టిన ఆ టీచర్ ఎవరో గాని అతను కర్కోటకుడు లేక రాక్షసుడు. ఒక పసివాడిని ఇంతలా కొట్టడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి? అసలే 3-4 ఏళ్ల పిల్లవాడు, మాటలు రాని మూగవాడు. అలాంటి పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరింత పాఠాలు చెప్పాల్సిన మానవత్వం ఆ టీచర్కు ఉండాలి. అంతేకాని ఆ పిల్లాడిని కసితీరా కొట్టేంత దుర్మార్గుడు, టీచర్గా పనిచేయడానికి అనర్హుడు, శిక్షార్హుడు. అలా పసిపిల్లవాడిని కొట్టిన టీచర్ను నిజంగానే చెట్టుకు కట్టేసినా కొట్టినా తప్పులేదు. ఆ టీచర్ మిడిమిడి జ్ఞానం ఉన్నవాడైనా కావాలి, లేకుంటే ఆ స్కూల్ యాజమాన్యానికి వింతపోకడైనా కావాలి. ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తే పిల్లలకు దగ్గరుండి చదువు చెబుతారని అనుకుంటారు. కానీ ఇలా ఒళ్ళు కమిలిపోయేలా కొట్టడాన్ని ఎవరూ సహించరు. అసలు కొట్టిన వాడికి పిల్లలు ఉన్నారా లేరా? ఇంట్లో వాడి పిల్లలను అలాగే కొడుతున్నాడా? ఆరా తీయాలి. ఎందుకంటే బీఈడీ, టీటీసీ ట్రైనింగ్ తీసుకునే ఉపాధ్యాయులకు పిల్లల గురించి ప్రత్యేకంగా బోధన జరుగుతుంది. చైల్డ్ సైకాలజీ చదువుకోవాలి. పిల్లల మనస్తత్వాల గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే పిల్లల అందరి మనస్తత్వం ఒక్కలా ఉండదు. పిల్లలందరికీ ఒకే రకమైన ఆలోచనలు ఉండవు. కొంతమంది పిల్లలు స్వతహానే చదువుకుంటారు, మరికొంతమంది పిల్లలు ఆడుకుంటూ చదువుకుంటారు, కొంతమంది ఎప్పుడూ ఆటల మీదే దృష్టి సారిస్తారు.